చెప్తూ కేసును ముందుకు సాగిస్తారు తప్ప దాన్ని ఒక ఫైనలైజ్ మాత్రం చేయలేకపోతారు. పీపుల్ డోంట్ వాంట్ లాజిక్, దే వాంట్ మ్యాజిక్. నేరం చేసిన వాడికి ఒక విసిల్ బాట్ ఉంటే మోసపోయిన వాడికి ఇంకొక విసిల్ బాట్. ఇట్స్ నాట్ దట్ మనం ఏదో ఫీజు ఇచ్చినాం కదా, ఇచ్చిన వెంటనే రావాలి అంటే. భారతదేశంలోని చట్టాల్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. నేరం చేసిన వాడు కూడా తప్పించుకోవడం విసిల్ బాట్లు ఉండేది, దాన్ని లూప్ హోల్స్ కింద వాడుకొని మిస్యూజ్ చేస్తా ఉన్నారు. మిస్యూజ్ చేసేవాడికి అది పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకో అధికారులు కావచ్చు, అంటే ఆ నేరాలను దాన్ని తగ్గించే విషయంలో ఫెయిల్ అయ్యారు. ఎప్పుడు ఏదో ఒక మూలకి ఏదో ఒక అన్యాయం జరుగుతుంది. ప్రతి చోట పోలీస్ మానిటర్ చేయాలంటే ఇది ఇంపాసిబుల్. నెవర్ బ్లేమ్ పోలీసెస్. ఆ నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి పోలీసులలో కొందరు కోఆపరేట్ చేస్తుంటే దీనికి మీరేమంటారు? పోలీసులు కోఆపరేట్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్. మీరేం చెప్తారు సార్? పోలీసులు ప్రజలపైన చేసే దాడి, ఒక మనిషిని కొట్టే అధికారము ఏ చట్టాలు ఇవ్వాలి. వాళ్ళని తప్పు పట్టాలంటే కొన్ని సందర్భాలలో కొందరు నేరం చేయకుండా కూడా ఆ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళ మీద నేరం వేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. నిజంగా నేరం చేసిందా చేయలేదని తెలియదు. కొన్ని దెబ్బలు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. పోలీసులు బాగా ట్రైన్ అయి ఉంటారు, దొంగోడోడో మంచోడో కనిపెట్టగలుగుతారు. నిజంగా వీళ్ళు చేసిండ్రు అన్న సెన్స్ వాళ్ళకు ఒక 50% అనిపించింది అనుకోండి, కథం. ఇంకా అడ్వకేట్లు వాళ్ళ యొక్క ఏదైతే బాధ్యత ఉందో దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. కొన్నిసార్లు ఫీజు కాచపడవచ్చు. రాంగ్ గైడెన్స్ ఇచ్చి క్లయింట్ మిస్గైడ్ చేసేసి ఈ రోజు గ్రాప్ చేస్తే డబ్బులు వస్తాయి కదా. నిజంగా రాజకీయ నాయకులు చట్టాన్ని శాసిస్తున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ రాజకీయ నాయకులు. నిజంగా పొలిటీషియన్స్ ఆ విధంగా చట్టాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు సార్. వీళ్ళ అజ్ఞానము ఏదైతే ఉన్న జ్ఞానులను శాసిస్తూ ఉండదు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అసలు వాళ్ళు న్యాయస్థానాలు కూడా భయపడతాయి సార్ రాజకీయ నాయకులకు. సీఎం పోయినా కూడా దండం పెట్టి చేతులు కట్టుకుని నిలబడాల్సిందే జడ్జి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ జడ్జ్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. కొన్ని వందల కేసులు ఉన్నాయి సార్ రాజకీయ నాయకులు. సామాన్యులకేమో శిక్షలు పడుతూనే ఉన్నాయి, జైలుకు పోతున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు, బయటకు వస్తున్నారు. పొలిటీషియన్స్ మీద మాత్రం అవట్లే మిగిలిపోయి. మీరు అంటున్నట్టుగా పొలిటీషియన్ కానీ, ధనం ఉన్న వాడికి కానీ, రిచ్ పర్సన్స్ కానీ శిక్ష పడదు. ఎందుకంటే డైరెక్ట్ డబ్బులతో జడ్జిలను కొనే పరిస్థితి ఉంటుంది. బియాండ్ లా మాట్లాడద్దు అండ్ విచక్షణ కోల్పోయి మాట్లాడద్దు. ఎక్కడ పడితే అక్కడ కోర్టుల గురించి మాట్లాడద్దు. ఈ లైఫ్ లో మీరు టేకప్ చేసిన బెస్ట్ కేసు? ఆమె మీద జరిగిన అగత్యం ఏదైతే ఉందో క్లియర్ కట్ గా నరేట్ చేసింది ఆమె. ఈ పాప మీద జరిగిన దేశవ్యాప్తంగా ఇంకెంతమంది మీద జరుగుతుంది. గవర్నమెంట్ స్కూళ్లలో చిన్నపిల్లల పరిస్థితులు ఏంటి? ఈ పాప అక్కడికి వెళ్ళగానే చెప్తా ఉన్నది, అమ్మ వీడే అని చెప్పి. వీడియో షేర్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే అది అక్రాస్ స్టేట్ మొత్తం వైరల్ అయిపోయింది. నేను ఏదో రోజు ఖచ్చితంగా తిరగబడాలనే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. సార్ను వెల్కమ్ చేద్దాం. చాలా విషయాలు సార్తో డిస్కస్ చేసే ఉంది. హాయ్ సార్. హాయ్ సింహాద్రి, ఎట్లా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? అంటే ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ అంతా కూడా రా ఉంటుంది. నేను కూడా మీ నుండి అదే ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే. నిజంగా అడ్వకేట్లు ఈ యొక్క భారతదేశంలో జెన్యున్గా ఉంటారా సార్? ఖచ్చితంగా ఉంటారు సింహాద్రి. నిజంగా ఉంటారా సార్? మాటికి ఉంటారు సింహాద్రి. మీకు ఎందుకు డౌట్స్ ఎందుకు వచ్చినాయి అంటే మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటిది అంటే అడ్వకేట్స్ ఒక జెన్యూనిటీ కానీ ఫెయిర్నెస్ కానీ ఎక్కడ మిస్ అవుతుందని మీరు అనుకుంటా ఉన్నారు? చాలా మంది సమాజంలో ఎక్కడ మిస్ అవుతుందని మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. దాన్ని బట్టి ఒకవేళ అది కరెక్టా కాదన్నది నా ఒక అభిప్రాయం కూడా నేను చెప్తాను. జనాలు అందరూ కూడా ఏమంటారంటే బేసిక్గా డబ్బులు ఎక్కువ తీసుకోవడం కోసం కేసు సాల్వ్ అయ్యేదున్నా లేకున్నా కూడా రేపు అయిపోద్ది మన బెంచ్ మీదకి వచ్చింది, జడ్జి గారు చూస్తున్నారు, ఇట్లా మాటలు చెప్తూ కేసును ముందుకు సాగిస్తారు తప్ప దాన్ని ఒక ఫైనలైజ్ మాత్రం చేయలేకపోతారు అనేది అడ్వకేట్ల పైన ఉన్న ప్రధాన ఆరోపణ. దానికి గల కారణాలు ఏమంటే సింహాద్రి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జ్యుడిషియల్ సిస్టంలో రిక్వైర్డ్ యంత్రాంగం లేదు. అంటే జ్యుడిషియల్ యంత్రాంగం అంటే స్టాఫ్ కానీ, కోర్ట్స్ కానీ, వర్క్ చేసే జడ్జెస్ కానీ, అంటే నేరాలు అన్నది డే బై డే ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. కోర్ట్స్ అట్లనే ఉంటున్నాయి, పోలీస్ స్టేషన్లు అంతే ఉంటున్నాయి, పోలీస్ స్టాఫ్ అంతే ఉంటున్నారు, కోర్ట్ స్టాఫ్ అంతే ఉంటున్నారు. సో దీన్ని బట్టి ఏమైతా ఉన్నదంటే ఎవ్రీడే సర్టన్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఒక కోర్టుకు ఉంటే ఆ కోర్టుకి ఎవ్రీడే ఒక 10 నుంచి 15 కేసులు కొత్తవి వస్తూ ఉన్నాయి. అంటే డిస్పోజ్ కావాల్సిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కావడానికి సమయం సరిపోవట్లేదు. సేమ్ టైం ప్రతిరోజు కొత్త కేసులు రావడం వల్ల, కొత్త కేసులు తీసుకోవడం వల్ల జడ్జెస్ కూడా అనుకూలత ఉండదు అక్కడ.
సో ఇన్ ద మీన్ టైం ఏమైతుందంటే మీరు అడిగిన ప్రశ్నలు ఎక్కడ హిట్ చేస్తాయి పబ్లిక్స్ మైండ్స్ అంటే మనము వన్స్ కేసు అడ్వకేట్కి ఇచ్చిన తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావాలి, ప్రొసీజర్స్ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏదంటే ఏదో ఏటీఎం కార్డులో పెట్టేసి క్యాష్ నెంబర్ పిన్ కొట్టగానే క్యాష్ బయటకు వచ్చినట్టుగా పిటిషన్ ఫైల్ చేయగానే జస్టిస్ బయటికి రావడానికి న్యాయస్థానంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విసులుబాటు లేదు ఒకటి. ఎందుకంటే కోర్టుకి సాక్ష్యాధారాలు కావాలి, సరైన ఆధారాలు కావాలి, ప్రూఫ్స్ కావాలి, ఎవిడెన్సెస్ కావాలి, అన్ని కూడా మళ్ళా చట్ట పరిధిలో ఉండాలి, లీగల్ బ్రాకెట్ లో ఉండాలి. ఉన్నప్పుడే కదా న్యాయం అందుతుంది అండ్ సరైన న్యాయం అందుతుంది. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఇన్స్టెంట్ జస్టిస్ ప్రతి ఒక్కరికి కావాలనుకుంటారు. అంటే పీపుల్ డోంట్ వాంట్ లాజిక్స్, దే వాంట్ మ్యాజిక్స్ అంటాం మేము అనుకునే భాషలలో. లాజికల్ గా ఎవరికి ఏం కాదు, అద్భుతాలే జరిగిపోవాలి. ఎట్లా పాసిబుల్ అవుతుంది? నేరం చేసేవాడు నేరం చేస్తున్నాడు, ఒకసారి అన్యాయం జరిగిన తర్వాత వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేక, అంటే అజ్ఞానంతో మోసపోవడం, దాని తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేక న్యాయస్థానాలను ఆశ్రయించడం, తద్వారా ఒక న్యాయవాదిని ఒక బ్యారియర్ గా, అంటే కోర్టుకి అండ్ వాళ్ళ వ్యక్తులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా న్యాయవాదులను పెట్టుకోవడము. దీని ద్వారా అంటే ఏవైతే వీరు రైట్స్ వీరు ఫోర్గో అవుతున్నారో దాన్ని లీగల్ బ్రాకెట్ లో చట్ట పరిధిలో వాళ్ళు లీగల్ రెమెడీ అవైల్ చేద్దాం అనుకుంటారు. లీగల్ రెమెడీ ఎప్పుడైతే చట్ట పరిధిలో అవైల్ చేయాలనుకుంటే చట్టాలలో విసులుబాట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. నేరం చేసిన వాడికి ఒక వెసులుబాటు ఉంటే మోసపోయిన వాడికి ఇంకొక వెసులుబాటు ఉన్నది. ఇది చట్టం ఆల్రెడీ ఫ్రేమ్ అయి ఉన్నది. ప్రతి ఒక్క చిన్న అఫెన్స్ కి తప్పించుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి. అఫెన్స్ నేరం చేసేవాడికి 100 మార్గాలు తప్పించుకోకుండా ఉండడానికి చేయడానికి వాడు ఎత్తుకొని చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థలో యంత్రాంగంలో లోటుపాట్లు ఉన్న తర్వాత దాన్ని సరిచేసి సరైన న్యాయాన్ని ప్రజలకు అందించే ప్రాసెస్ లో అడ్వకేట్స్ ఉంటారు. ఇట్స్ నాట్ దట్ మనం ఏదో ఫీజు ఇచ్చినాం కదా, ఇచ్చిన వెంటనే రావాలి అంటే ఇదివరకు అన్నట్టుగా ఏటీఎం పిన్ కొట్టగానే క్యాష్ బయటికి రావాలంటే అది ఇప్పుడున్న జ్యుడిషియల్ సిస్టమ్ లో పాసిబుల్ కాదు, ఇప్పుడున్న సమాజంలో అంతకంటే పాసిబుల్ కాదు. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్, భారతదేశంలోని చట్టాల్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయని, నేరం చేసిన వాడు కూడా తప్పించుకోవడానికి? నేనే చెప్తున్నాను కదా, విసులుబాటు, అది లూపోల్స్ అని అనడానికి లేదు. ఆ విసులుబాటు ఉన్నది, దాన్ని లూపోల్స్ కింద వాడుకొని మిస్యూజ్ చేస్తా ఉన్నారు. మిస్యూజ్ చేసేవాడికి అది లూపోల్ అనుకుంటూ కావచ్చు మేబీ. న్యాయాన్ని పొందడానికి ఆలోచించే వాడికి అది విసులుబాటు అనుకుంటారు న్యాయస్థానాలు. సో కాబట్టి మీరు అనుకుంటున్న విధంగా దాంట్లో లూపోల్స్ ఉంటాయి లేదంటే కనుక ఇంకోటి అనేది కాదు. సరే, అంటే దేర్ ఆర్ సెవరల్ యాక్ట్స్, చట్టాలు ఎన్నో ఉన్నాయి, న్యాయం పొందే విధానాలు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి ప్రతి వాడు అంటే వన్స్ ఒకసారి మోసపోయిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే ఒక అడ్వకేట్ ద్వారా వెళ్తారు కాబట్టి, అండ్ సేమ్ టైం అడ్వకేట్స్ లో ఒక ఎబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నిజంగానే తనకు ప్రాపర్ ఎబిలిటీ ఉన్నదంటే ఏ యాక్ట్ ఏ సెక్షన్ ప్రకారంగా మనము ఈ యొక్క క్లయింట్ కి రిలీఫ్ ఇవ్వచ్చు, ఈ న్యాయం పొందొచ్చు, దీనికి ఏ లీగల్ ప్రొవిజన్ వస్తుంది, ఈ లీగల్ ఏ బ్రాకెట్ లో దీన్ని మనము నా క్లయింట్ కి రెమెడీ ఇవ్వచ్చు అనేది లారీ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. అంటే నిజానికి తప్పు చేసేవాడు తప్పు చేసి కోర్టుకు వచ్చేసి కోర్టు పరిధిలో కేసున్న తర్వాత ఈ రకంగా బ్లేమ్ చేస్తూ ఉంటారు, ఈ రకంగా చెప్తా ఉంటారు, చేయాల్సిన నేరం చేసేసిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి అంటారు కదా. మరి నేరాలు పెరిగిపోతూ ఉన్నాయని మీరే చెప్పిండ్రు. అంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకో అధికారులు కావచ్చు, అంటే ఆ నేరాలను ఆపే విషయంలో, దాన్ని తగ్గించే విషయంలో ఫెయిల్ అయ్యారు అని అనుకోవచ్చా? ఫెయిల్ అయినా అనుకోవడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, వ్యక్తిత్వాలలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది సమాజంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నిర్మూలించాలి. అంటే నేరం చేయాలన్న ఆలోచనని నిర్మూలించే విధంగా మనం ఏం చేయగలుగుతాం, అది ఇంపార్టెంట్. మీరు అంటున్నట్టుగా పోలీస్ స్టేషన్ లో పోలీస్ వైఫల్యం అనేసి అంటాము. ఎప్పుడు కూడా పోలీస్ని ఎప్పుడు మనం బ్లేమ్ చేయదు. అంటే పోలీస్ అనగానే మనం ఏదో ఒక రాంగ్ అయితం చూస్తాము. ఆ రోజులు ఇప్పుడు లేవు, ఇదివరకు ఉన్నట్ల రోజులు ఇది లేవు. ఇంకొకటి కూడా, పోలీస్కి ఎప్పుడు కూడా 24/7 వాళ్ళ డ్యూటీ ఉంటుంది. వాళ్ళకు మెంటల్, ఫిజికల్, సైకలాజికల్ ప్రెషర్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. సో అన్ని ప్రాసెస్ జరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా పోలీసు మనం బ్లేమ్ చేయాలి, న్యాయ వ్యవస్థ లేకపోతే అంటే పోలీస్ యంత్రాంగం పని చేస్తలేదు కాబట్టి నేరాలు జరుగుతున్నాయి అన్నది అది ముమ్మాటికి తప్పు. అంటే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది సింహాద్రి, దానికి పర్టికులర్ జ్యుడిక్షన్ ఉంటుంది, కొన్ని ఏరియాస్ వాళ్ళ పరిధి వస్తుంది. ఎక్కడ ఏదో ఒక మూలకి ఏదో ఒక అన్యాయం జరుగుతుంది, ప్రతి చోట పోలీస్ మానిటర్ చేయాలంటే ఇది ఇంపాసిబుల్ ఇప్పుడున్న సొసైటీలో. ఏదో ఒక రూమ్ లో, ఏదో ఒక కాలేజీలో తీసుకుంటే, ఇప్పుడు స్కూల్స్ లో తీసుకుంటే జరుగుతున్నాయి, దాన్ని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, పోలీస్ పని చేయలేదు, ఇంటెలిజెన్స్ విభాగాలు పనిచేస్తలేవు అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం, వింటా ఉంటాము. పోలీస్ కు వాళ్ళ పరిధిలో ఉన్న ఒత్తిళ్లు వాళ్ళకు ఉంటాయి.
సేమ్ టైం నేరం ఎక్కడో జరుగుతుంది. జరిగిన నేరానికి ఆ కన్సర్న్ ఎస్ఐఏ బాధితుడు, సిఐఏ బాధితుడు, లేకపోతే ఆ కన్సర్న్ పోలీసులే బాధితుడు అని అనడానికి బాగానే ఉంటది. కానీ ఒక్కసారి వాళ్ళ ఫుట్ లోకి మనం వాళ్ళ షూస్ లోకి మన ఫుట్ పెట్టి చూస్తే వాళ్ళు పడుతున్న ప్రెషర్ ఏవైతున్నదో, వాళ్ళు చేస్తున్న వర్క్స్ ఏవైతున్నాయో, ఫ్యామిలీని వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి 24 గంటలు ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కూడా మనం పోతాం, టక్కన పోలీసులు అటెండ్ అవుతారు. నేను ఒక మాట అడుగుతాను సింహాద్రి, నీకేదైనా కష్టం వస్తే ఇమీడియట్ గా మీ అన్నయ్యకి ఫోన్ చేసినా రాకపోవచ్చు, మీ నాన్నకి ఫోన్ చేసినా రాకపోవచ్చు, నీ భార్య పిల్లలకు ఫోన్ చేసినా రాకపోవచ్చు. కానీ ఈ రోజు పోలీస్ నిజంగానే నువ్వు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మీ ముందు ఉంటున్నారు. నెవర్ బ్లేమ్ పోలీస్ ఎనీవేర్. ఎప్పుడు కూడా పోలీసులు మనం తప్పు పట్టడానికి లేదు, లేదంటే వ్యవస్థలో ఒక విషయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా సార్. అంటే తప్పులు నేరాలు జరగడానికి పోలీసులు కారకులు కాకపోవచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కడో మూలన జరిగింది, అది వాళ్ళు చూడలేరు. బట్ ఆ నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి పోలీసులలో కొందరు కోఆపరేట్ చేస్తున్నారు. అంటే దీనికి మీరేమంటారు? తప్పించుకోవడానికంటే ఒకటి, ఇప్పుడు పోలీసులు కోఆపరేట్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆఫీసర్ ని బట్టి కూడా ఉంటది సింహాద్రి ఇక్కడ. సో వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళు ఫంక్షన్ చేసే డ్యూటీ, వాళ్ళకున్న ప్రెజర్స్, పొలిటికల్ ప్రెజర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సుపీరియర్ ప్రెజర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వంలో లోపాలు కావచ్చు, వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు మారుతున్న విధానాలు కావచ్చు. దేర్ ఆర్ సెవరల్ పారామీటర్స్. అందరూ అట్లనే నిమిత్తం మాత్రమే మాత్రమే అంటే వాళ్ళు ప్రధాన పాత్ర పోషించేది ఏముండదు. పైనుంచి ఆర్డర్స్ వస్తే ఆ రకంగా చేస్తారంటారా? 100% కాదని నేను చెప్తా. ఇప్పుడు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తన లిమిట్స్, తన పవర్స్ తనకు ఉంటాయి. కానీ దాని పై అధికారులు ఉంటారు, దాని పై అధికారులు ఉంటారు. నువ్వు ఈ బ్రాకెట్ లో ఈ పని చేయి అన్నప్పుడు నిజంగానే అది లీగల్ ఆస్పెక్ట్స్ లో కానీ లేకపోతే చట్ట పరిధిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. డివేట్ అయి చేయమంటే ఖచ్చితంగా ఆ పోలీస్ ఆఫీసర్ కు ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు దెబ్బ పడుతుంది. ఆ కాన్షియస్ గనక ఆ ఆఫీసర్ కు గనక ఉంటే గనక ఖచ్చితంగా పై అధికారులను ఎదిరించేసి ఆయనే తన డ్యూటీ దాన్ని సక్రమంగా నిర్వహించాలి. ఇండియాలో పోలీసులు ఆ ధైర్యం చేస్తారంట సార్? నేనైతే ఎక్కడ కూడా వినలేదు. చేయొచ్చు అనే విధంగా మీరు చెప్తున్నారు, కానీ చేసినట్టయితే ఒకటి కూడా చూడలేదు. అదే అంటున్నా, డిపెండ్స్ అపాన్ ఎవరీ ఇండివిజువల్ ఆఫీసర్, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అట్లా కనుక చేస్తే ఏమైతుందంటే, ఇప్పుడు ఇన్ జనరల్ చెప్తున్నా, ఆ పోలీస్ సుపీరియర్ ఆఫీసర్ కు అనుకూలంగా పని చేయలేదు అనుకోండి, ట్రాన్స్ఫర్ చేయడం ఏదో చేస్తారు. ఆ పొలిటీషియన్ కు అనుకూలంగా పని చేయలేదు అనుకోండి, ఆ ఏరియా ఎమ్మెల్యే లేకపోతే ఇంకోరు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ లో ఈయన ఏదో రకంగా ప్రెషర్ పెట్టేసి ఈయన డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒక ఇన్స్పెక్టర్ కో లేకపోతే ఎస్ఐకో సిఐకో ఒక చోట ఒక పర్టికులర్ పోస్టింగ్ వచ్చిందంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, పిల్లల్ని చదివించుకునే విధానాలు కావచ్చు, లేకపోతే ఆ స్టేషన్ అలవాటు అయ్యే అట్మాస్ఫియర్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమైందంటే దాన్నంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదో, లేకపోతే ఒక సుపీరియర్ ఆఫీసర్కి మనం పని చేయలేదో, రేపు తెల్లని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒక లూప్ లైన్లు వేస్తారు. ఇవన్నీ డిస్టర్బెన్స్ ఎందుకు అని కొన్ని ఒత్తిళ్ల వల్ల వాళ్ళ వ్యక్తిత్వాలను కోల్పోయి కూడా పనిచేయాల్సిన పరిస్థితులు కొన్ని ఈవెన్ నాట్ ఓన్లీ ఎస్ఐసి అనే కాదు, కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే డీజీపీ దాకా ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ లో ఒత్తిడి ఉంటది, ప్రెజర్ ఖచ్చితంగా ఉంటది. ప్రెజర్ కు అనుకూలంగా వాళ్ళు సానుకూలంగా వాళ్ళను అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి, పని చేయాలి. సేమ్ టైమ్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, పోలీసులు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేకపోతే ఇంకోటి ప్రలోభాలకు లోన్ అవుతున్నారు. అటువంటిప్పుడు ఈ బ్లేమ్ తీసుకొని కూడా వాళ్ళకి తప్పదు, ఇంకా దీనికి ప్రిపేర్ కావాలి, అటు దానికి ప్రిపేర్ కావాలి. ఇన్ని ఒత్తిళ్లు పోలీసుల పైన ఉన్నాయంటారు, ముమ్మాటికి ఉంటాయి కదా. మనకి తెలియదు ఏమున్నది, ఆలోచించితే ఒకసారి ఇదే చెప్పిన కదా, వాళ్ళ షూస్ లో మనకు కాలు పెట్టి చూస్తే వాళ్ళు అనుభవిస్తున్న ఇబ్బంది లేదనేది మనకు అర్థమవుతుంది. ఓకే సార్, అంటే ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. బట్ జనాలు పోలీసుల నుండి ఎదుర్కొనేది ఒక ప్రధానమైన బాధ ఏంటంటే వాళ్ళకి దెబ్బలు. అంటే పోలీసుల చేతికి పోతే ఎక్కడ కొడుతారో అన్న భయం. పోలీసులు కొట్టినా కూడా తిరిగి బయటికి చెప్పుకోలేరన్న ధైర్యం కూడా ఉండదు, చెప్పుకోవాలనే ధైర్యం ఉండదు. అంటే లాకప్ డెత్తులు అయినవి చూసినాం మనం, లాఠీ చార్జీలు అయినవి చూసినాం, నడి రోడ్లపైన విచక్షణ రహితంగా సామాన్యులను పేదవాళ్ళను పోలీసులు కొట్టిన సందర్భాలు కూడా చూసినాం. అంటే ఒక హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్గా మీరు ఏం చెప్తారు సార్ పోలీసులు ప్రజలపైన చేసే దాడిని? చట్టంలో పోలీసులు కానీ లేకపోతే ఎవరే కానీ ఇంకొక మనిషిని కొట్టే అధికారము ఏ చట్టాలు ఇవ్వలేదు, ఏ న్యాయస్థానాలు చెప్పలేదు. నిజంగా అంటే న్యాయస్థానంలో లేదా, అంటే చట్టాలలో లేదా ఎవరిని కూడా కొట్టాలి అన్న రైట్ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. కానీ ఒక మాట అడుగుతాను సింహాద్రి, ఇప్పుడు మీరు అంటున్నారు పోలీసులు కొడుతున్నారు, లేదంటే కనుక అన్లాఫుల్ యాక్ట్ చేస్తే జనాలలోకి ఉన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు కావచ్చు, ఇంకోటి చేస్తారు కావచ్చు. ఇదే గనక నిజంగా పోలీసులు నిజంగా కొట్టకుండా ఉంటే నేరం చేస్తుంటాడు, మర్డర్ చేస్తున్నట్టు, దొంగతనం చేస్తున్నట్టు, రాగబరి డెకాయిట్ చేస్తున్న అందరూ చేస్తూనే ఉంటారు. వాడికి ఫస్ట్ ప్రైమరీ భయం ఎక్కడ ఉంటుంది అంటే పోలీసు వాళ్ళు దగ్గర పోతే కొడతారని మీరు అన్నారు చూడండి. ఆ కొడతారన్న భయంతోనే వాడు 100% వాడు నేరం చేయకుండా ఉంటాడు.
న్యాయస్థానానికి వెళ్తే శిక్ష పడుతుంది అంటే ఇప్పుడు ఇదివరకు మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా న్యాయస్థానానికి వెళ్ళి శిక్ష పడాలంటే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. శిక్ష పడ్డ తర్వాత దాన్ని అప్పీల్ చేయడానికి ఇంకొక 2-3 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఇంకొక పైకోర్టుకు అప్పీల్ చేయడానికి ఇంకొక 2-3 సంవత్సరాలు అవుతుంది. ఈలో పుణ్యకాలం గడిచిపోతే వాడు బతుకుతున్న సస్తుడు తెలియదు, నేరం రుజువు అవుతుందో కాదో తెలియదు, శిక్ష పడుతుందో పడదో తెలియదు. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి న్యాయ వ్యవస్థలలో ఇప్పుడు మన సిస్టమ్ పనిచేస్తుంది. అట్లీస్ట్ నేరాన్ని శిక్ష పడే అంత వరకు పోకుండా నేరాన్ని నిర్మూలించే విధంగా ఈ రోజు పోలీసులు కనుక స్టింజెంట్ గా ఉండేసి వాళ్ళకు కొట్టే అధికారం వాళ్ళకు అంటే లేకపోయినప్పుడు కూడా వాళ్ళు లా డివేట్ అయి కొడుతున్నట్టు ఎవరు ఏ మనిషిని కొట్టడానికి ఎవరికి నాట్ పోలీసులకి ఏం సరదా ఏం కాదు అది. బట్ ఆ భయం కనుక పెడితే గనక నేరాలు నిర్మూలించబడతాయి అన్న ఒక ఆలోచనతోని వాళ్ళు అంటే వాళ్ళ విచక్షణ కోల్పోతూ కావచ్చు, లేకపోతే దాన్ని యూజ్ చేసుకుంటూ కావచ్చు కొన్ని చేయడానికి నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను సింహాద్రి, నేరం చేసేటోడికి ఒక భయం అన్నది ఉండాలి కదా. డెఫినెట్లీ ఎక్కడ ఉంటుంది వాడికి భయం? మీరు చెప్పండి. మీరు అంటున్నారు కదా, మీరు పాయింట్ అవుట్ చేస్తున్నారు పోలీస్ బయాస్ కాదు, లేకపోతే పోలీస్ అగేన్స్ట్ ఎవరికి నేను ఎప్పుడు బయాస్ అగేన్స్ట్ నేను ఉండా. ఇన్ జనరల్ గా అడుగుతున్నా. నేరం పోలీసులు కొడతారనే గుర్తు అంతే కదా, పోలీసులు కొడితే వాడు భయపడతాడు. ఇంకో మాట నేను అడుగుతా, రోడ్ మీద మనం ఎవరైనా కొట్టాలి అని అనేటప్పుడు కొట్టిన తర్వాత వాడికి నిజంగానే కోర్టులో పోయేసి వానికి ఎఫ్ఐఆర్ కట్టేసి వాడిని తీసుకుపోయి కోర్టుకు రిమైండ్ చేసి లేకపోతే నోటీస్ ఇచ్చి వదిలేస్తామని అన్నప్పుడు వానికి భయం ఉండదు. ఒకటి పోయి 10 మందిని కొడతారు. ఈడీని కొట్టిన తర్వాత 2 రోజులు రేపు తెల్లారి పోలీస్ కేసు అయిందో లేకపోతే ఇంకోటి అయితే తీసుకుపోయి నేను లోపలేస్తే అంటారు ఎందుకు వచ్చిన బాధ అనుకుంటారు. అవునా కాదా? ఆ భయము సమాజంలో ఉండాలి కాబట్టి పోలీసులు కొన్నిసార్లు వాళ్ళ ఫోర్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ పవర్ యూజ్ చేస్తారు. అంటే అంటే ఒక వ్యక్తుల మీద ఇటువంటి. సో కాబట్టి వాళ్ళని తప్పు పట్టాలంటే కొన్ని సందర్భాలలో అంటే మితిమీరిపోయేసి అంటే ఇప్పుడు మనం కొన్ని డకాయిటీ కేసులు చూస్తాము. దీంట్లో ఫ్యాక్ట్ ని ఎలిసిట్ చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు 1-2 దెబ్బలకు వినరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కొక్క చోట ₹1,00,00,000 దొంగతనం జరిగింది. దొంగని తీసుకొచ్చి లోపలేస్తారు. వేసిన తర్వాత అటు చెప్పడంటే వాడు ఎట్లా చెప్పడు, 4 దెబ్బలు కొట్టినా చెప్పడు, 10 దెబ్బలు కొట్టినా చెప్పడు. ఎందుకంటే వాడేం చేస్తాడంటే 10 దెబ్బలు భరించితే సరిపోతే కానీ నాకు ₹1,00,00,000 అని వాడు అనుకుంటాడు. వాడి ఆలోచన అది. వీళ్ళకేంది అన్యాయం జరిగిపోయింది, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం అందాలంటే ఖచ్చితంగా వీడు దొంగతనం చేసిన సస్పెక్షన్ వాళ్ళ మైండ్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు దీన్ని మనం ఎలిసిట్ చేయాలి, బయటికి లాగాలన్నప్పుడు వాడు ఖచ్చితంగా 3rd డిగ్రీ ఉపయోగించాల్సిందే. అటువంటి చేసిన తర్వాత బయటకు వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. నువ్వు అది చేయకపోతే వీడే అనుకుంటున్నా జీవితకాలాన్ని సంపాదించే పైసలు కాదు, 1 రోజు 2 రోజులు నొప్పులు భరిస్తే ఒక వారం 10 రోజులు అనుకుంటాడు. వానికి ఆ పెయిన్ ఆ టార్చర్ తెలిసిన తర్వాత అనుభవిస్తా ఉంటే ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా వాడు ఫ్యాక్ట్ బయటికి తీస్తాడు. నిజంగా దెబ్బలు కొట్టిన తర్వాత ఎట్లుంటది, తీసుకుపోయేసి తన్న తర్వాత ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు, నేను దొంగతనం చేసిన మాట వాస్తవం సార్, నన్ను ఇంకో ఈ సింహాద్రి అనే వ్యక్తి మళ్ళీ దాని తర్వాత ఈ కెమెరామ్యాన్ ప్రోత్సహించినారు, వీళ్ళ వల్ల నేను దొంగతనం చేసిన కానీ ₹1,00,00,000 తలా ఇంత పంచుకున్నామని చెప్పేసి వాడి నిజాలు బయట విధిస్తాడు. తను నేను ఒక్కరికే కాదు, రేపు సింహాద్రికి పడితే మన కెమెరామ్యాన్ అందరికి కూడా మళ్ళీ అది సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీరు ఎక్కడెక్కడ నేరాలు చేసినా చెప్పురు అంటే ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తాయి, పాత కొత్త అన్ని బయటకు వస్తాయి. చెప్పండి ఇప్పుడు చేస్తున్న పోలీస్ చేస్తుంది తప్ప ఒప్పంగా మీరే మాట్లాడండి. ఈ కోణంలో చూస్తే మాత్రం ఓకే యాక్సెప్టబుల్ సార్, బాగుంది అనిపిస్తుంది. రైట్. బట్ సమ్ టైమ్స్ కొంచెం బాధ కలిగిస్తుంది కొందరు పైన జరిగే. నేను ఇంకా కొన్ని బాధ కలిగించే సందర్భాలు కొన్ని మనం అంటే నేను కూడా చూసినవి అనుభవించిన కొన్ని చెప్తా. ఈ లాకప్ డెత్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక్కసారి ప్రూవ్ చేయాలి అంటే నిజంగా నేరం చేసినా చేయలేదని తెలియదు. ఒక సర్వెంట్ ఉంటుంది, ఒక లేడీ అయి ఉంటుంది, ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఆ లేడీని తీసుకొచ్చి వీళ్ళు కొడతారు. కొట్టిన తర్వాత ఇదివరకు చెప్పినట్టుగా కొన్ని దెబ్బలు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొందరు నేరం చేయకున్నా కూడా దెబ్బలు తట్టుకోలేక వాళ్ళ మీద నేరం వేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. సింహాద్రి ఒకటి అటువంటి సందర్భాలు 2-3% కంటే ఎక్కువ ఉండేయని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళ ట్రైనింగ్సే కానీ లేదంటే కనుక వాళ్ళ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద దొంగలను అబ్జర్వ్ చేసే విధానాలే కానీ లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. నిజంగానే వీళ్ళు నేరం చేసిందా లేదనేది వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో 50-70%. నిజంగా అంటే పోలీసులకు ఆ ఇంటెలిజెన్స్ ఉంటుందా సార్? అంటే చాలా మంది చెప్తా ఉంటారు పోలీసులు బాగా ట్రైన్ అయి ఉంటారు, దొంగోడోడో మంచోడోడో కనిపెట్టగలుగుతారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ట్రైన్ చేసే వాళ్ళు కూడా
మంచి మేధావులే ఉంటారు. ఇటువంటి ఎన్నో కేసులు, కొన్ని వందల వేల కేసులు చూసి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఫ్రెష్ గా రిక్రూట్ అయ్యే కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఐలే కావచ్చు, ఇంకెవరన్నా ఇప్పుడు గ్రూప్ 1 లో డిఎస్పీలో ఎస్సీపీలో సెలెక్ట్ అయ్యే ఆఫీసర్స్ వీళ్ళంతా ఉంటారు. ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళని ట్రైన్ చేసే విభాగాలు కానీ ట్రైన్ చేసే ఆఫీసర్స్ కూడా అందరు కూడా దే ఆర్ మోస్ట్ ఎమినెంట్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ముమ్మాటికి వీళ్ళని ఏ విధంగా అయితే ట్రైన్ చేసి పంపిస్తారో వాళ్ళకు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ లో వాళ్ళు దే కెన్ గ్రాబ్ వెదర్ వాడు నేరం చేసినాడా లేడా, వాడు దొంగనా కాదా, లేకపోతే వీడు మర్డర్ చేసినాడా లేదా, వాళ్ళ వ్యక్తిత్వాలు నిజంగానే అదే విధంగా ఉన్నాయా అంటే జనరల్ గా మనం అంటే కొందరు చూసిన వెంటనే గమనిస్తా ఉంటారు, అర్థం చేసుకుంటారు. నిజంగా వీళ్ళు చేసిండ్రు అన్న సెన్స్ వాళ్ళకు ఒక 50% అనిపించింది అనుకోండి, కథం ఇంకా వాళ్ళని చెట్ల నిజం బయటికి లాగుతారు. 99% సక్సెస్ అయితే అని నేను అనుకుంటున్నా. నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, బట్ ఇన్ జనరల్ గా నేను కేసులు చూస్తాను కాబట్టి క్లయింట్స్ దగ్గరకు వచ్చి మాట్లాడే విధానాలు కావచ్చు, లేకపోతే పోలీసులతో సమ్ టైమ్స్ నేను ఇంటరాక్ట్ అయ్యే విధానాలు కావచ్చు, లేకపోతే వాళ్ళని నేను గమనించుతున్న విధానాలు కావచ్చు. నిజంగానే ఒకసారి ఒక ఇన్స్పెక్టర్ లేకపోతే ఎస్ఐసిఐ ఒకడు వీడు దొంగ సార్ అని చెప్తుంటారు. నిజంగా వాడిని ఒకసారి డెప్త్కి వెళ్తే వాడు నేరం చేసిండా లేదన్నది మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒక 10 కేసులు చూసిన తర్వాత ఇన్ జనరల్ గా వీళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ అంటే పోలీస్ యొక్క పవర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, నేరేం చేసేటోడిని రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, నేరేం చేసిన తర్వాత వీళ్ళు ఎట్లా ప్రూవ్ చేసినారు, ఇవి కోర్టుకు వచ్చిన తర్వాత దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేయాలి, డిస్ప్రూవ్ చేయాలి. అడ్వకేట్ గా మా రోల్ మాకు ఉంటుంది కదా, మా క్లయింట్ కాపాడుకుంటాడు, దొంగ మంచోడ చెడ్డోడు అన్నది కాదు. ఫీజు ఇచ్చిన తర్వాత క్లయింట్ పనిచేయాలి కాబట్టి సో మా డ్యూటీస్ మేము చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ లో అటు పోలీసులను గమనించాల్సిన అవసరం ఉంటుంది, నేరం చేసినోడా చేయనోడా వాళ్ళని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసేసి కోర్టు ముందు మా ప్రెజెంటేషన్స్ మేము ఇవ్వాల్సిన అవసరం మాకుంటది. కాబట్టి మేము కూడా అంటే అంత ఎక్కువ పోలీసులకు ట్రైనింగ్ మాకు లేకపోయినా కూడా బట్ మీరు మాత్రం అందరినీ టచ్ చేస్తారు కదా సార్, అంటే పోలీసులను కావచ్చు, ఇక్కడ ముద్దాయిలను కావచ్చు, అక్యూజ్లను కావచ్చు, అక్కడ న్యాయస్థానాన్ని కావచ్చు, అందరిని అంటే కాదు సింహాద్రి. అడ్వకేట్స్ యొక్క ప్రామినెన్స్ భారతదేశంలో లేని యంత్రాంగం, లేని డిపార్ట్మెంట్, లేని ఇండస్ట్రీ కానీ, లేని ప్లేస్ కానీ ఉండదు. ఈ ఒక వాస్తవం చెప్తున్నా, ప్రతి ఇంట్లో ఒక కేసు ఉంటుంది, ప్రతి కేసుకు ప్రతి ఇంటికి ఒక అడ్వకేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. హార్డ్లీ 1-2% ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళ లైఫ్ టైంలో చూడరు. ఒక్కొక్కసారి వాళ్ళు విక్టిమ్ అయిపోతారు, న్యాయస్థానికో పోలీస్ స్టేషన్కో లాయర్ దగ్గరకు ఒక్కొక్కసారి వాళ్ళు నేరం చేసిపోతారు కావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో లీగల్ ఆస్పెక్ట్స్, లీగల్ బ్రాకెట్స్ ప్రతి చోట కనెక్ట్ అవుతుంది. ఇదే కాకుండా మీరు ఈవెన్ ఒక షాప్ పెట్టాలన్నా, ఒక కంపెనీ ఫ్లో చేయాలన్నా, రన్ చేయాలన్నా, ఈవెన్ మీ టీవీ ఛానల్ రన్ కావాలన్నా, మీ టీవీ ఛానల్ మీద ఎవరైనా డిఫమేషన్ సూట్ ఫైల్ చేసినట్టే లాయర్ దగ్గరికి పోవాలి, రైట్? మీ టీవీ ఛానల్ మీరెవరి మీద కేసు వేయాలనుకుంటే మీరు లాయర్ దగ్గరికి ప్రతి ఆస్పెక్ట్స్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ విత్ ద లీగాలిటీ. ఒక అడ్వకేట్స్ ఒక న్యాయ వ్యవస్థలో అంటే వాట్ యు కాల్ లైక్ అంటే ఈవెన్ ఒక సాధారణమైన వ్యక్తి కూడా న్యాయాన్ని తెలుసుకొని లేకపోతే చట్టాన్ని తెలుసుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. న్యాయం మాకు తెలియదు లేకపోతే చట్టం మాకు తెలియదు అంటే దాన్ని క్షమించే అంటే ఇట్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటాం మేమంటే లీగల్ భాషలో. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటాము. అంటే న్యాయం తెలియదు, నేను ఇది ఇట్లా అంటే ఇది చేస్తే నేరని చెప్పి నాకు తెలియదు కాబట్టి నేను చేసిన అంటే దాన్ని అంటే ఒప్పుకోదు, న్యాయస్థానాలు ఒప్పుకోవు. సో కాబట్టి సామాజిక పౌరుడిగా కూడా నీకు న్యాయం తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఇప్పుడు చెప్పండి, న్యాయస్థానాలు కానీ లేకపోతే అడ్వకేట్స్ రోల్ ఉండదని ఎక్కడని అనుకోవడానికి ఉందా? నిజంగా సార్, అంటే అడ్వకేట్ల పాత్ర ఇంత ముఖ్యమైనది ఈ సమాజంలో, పర్టికులర్గా చూసుకుంటే మన భారతదేశంలో ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ చట్టాలు ఆ విధంగా ఉన్నాయి, ఇక్కడ వ్యవస్థ ఆ విధంగా ఉంది, మనుషులు ఆ విధంగా ఉన్నారు. అంటే మరి నిజంగా అడ్వకేట్లు వాళ్ళ యొక్క ఏదైతే బాధ్యత ఉందో దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు అనుకోవచ్చా? సమ్ టైమ్స్ అన్ఫోర్సబుల్ సర్కమ్స్టాన్సెస్, తప్పనిసరి విధానాలు అంటే కొన్నిసార్లు ఫీజు కాచపడవచ్చు, సిచ్యువేషన్స్ కు వాళ్ళకి అనుకూలించకపోవచ్చు, న్యాయం అంటే నాలెడ్జ్ ఇగ్నోరెన్స్ అంటే లా తెలియకపోవడం కావచ్చు. అటువంటి పరిస్థితులలో కొన్నిసార్లు లా డిబేట్ అవుతుంది అండ్ అడ్వకేట్స్ కూడా డిబేట్ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఈ పారామీటర్స్లలో ఏ అడ్వకేట్ కూడా రాంగ్ గైడెన్స్ ఇచ్చి క్లయింట్ ని మిస్గైడ్ చేసేసి ఈ రోజు గ్రాప్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అనుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఉండేది. ఒక మాట చెప్తా, ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ఉంటుంది, బట్ సమ్ పీపుల్ అడ్వకేట్స్, ప్రొఫెషనల్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఇటువంటి వాళ్ళకి ఇటువంటి ప్రొఫెషనల్ జాబ్ చేసడానికి రిటైర్మెంట్ ఉండేది. యాజ్ లాంగ్ ఎస్ దే ఆర్ గ్రోయింగ్ ఓల్డ్, ఎంతైతే వాళ్ళు ముసలోళ్ళు అవుతారో పెద్దోళ్ళు అవుతారో వాళ్ళకి అంత అనుభవం వస్తుంది. ఎంతైతే అనుభవం వస్తుందో వాళ్ళు ఒక క్లయింట్ బేస్ బిజినెస్ ఇంకా పెరుగుతూ ఉంటది. చెప్తా ఉంటారు సముద్రం చట్టం అనేది ఎంత మనం నేర్చుకుంటే ప్రతి రోజు ఒక కొత్త పుస్తకమే, కొత్త అధ్యాయం అవుతుంది, కొత్త పుస్తకం అవుతుంది. సో కాబట్టి అడ్వకేట్స్ రోల్ ప్రామినెంటే సొసైటీలో.
అండ్ ఏ అడ్వకేట్ కూడా రాంగ్ వేలో డబ్బులు సంపాదించాలని అనుకోరు. అండ్ నేను ఇదివరకు చెప్పినట్టుగా కొన్ని లీగాలిటీస్ తెలియకపోవడం కావచ్చు, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు కావచ్చు, అండ్ కోర్ట్స్ లో మనకు అనుకూలమైన టైంలో ఆర్డర్స్ జడ్జిమెంట్స్ రాకపోవడం కావచ్చు. అటువంటి టైంలో ఎప్పుడైతే డిలే అవుతుందో అప్పుడు క్లయింట్ కి ఒక రాంగ్ కంక్లూజన్కి వస్తుంటారు. అడ్వకేట్స్ అందరు ఇట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళు పోతే కేసు తీసుకునేసేపు డబ్బులు తీసుకునేసేపు ఇట్లుంటారు, డబ్బులు తీసుకున్న తర్వాత ఇట్లా చేస్తారు అని చెప్పి అనడానికి, అంటే వాళ్ళకి అంటే క్లయింట్స్ కూడా తెలియదు అక్కడ లోపల ఏం జరుగుతుందని చెప్పేసి. తెలియని వాళ్ళే కదా కోర్టుకు వచ్చేది, వాళ్ళకి న్యాయం ఏంది చట్టాలు ఏం తెలియదు కాబట్టి ఒక మధ్యవర్తిని ఒక అడ్వకేట్ గా పెట్టుకుంటారు. వీళ్ళకి అన్ని మనం చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ లో సమ్ టైమ్స్ అడ్వకేట్స్ బ్లేమ్ కాక తప్పది, బ్లేమ్ అయినా కూడా వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి వాళ్ళు ఓవర్కమ్ అవుతారు, లేదంటే సరి చేసుకుంటారు. ఓకే సార్, అంటే మీరు చెప్పండి, అంటే ఈ సముద్రంలో మీరు చూసిన ఒక బెస్ట్ కేసు ఏంటిది మీకు వచ్చింది, మీరు మర్చిపోలేంది? బెస్ట్ కేసు అంటే సరే నేను చేసిన కొన్ని అంటే సొసైటీలో అంటే నేను అడ్వకేట్ గా లాయర్ గా కోర్ట్స్లో చేసేందుకు కోర్టులో ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి న్యాయాన్ని ఇన్స్టెంట్ గా ప్రజలు కోరుకుంటా ఉంటారు. స్పాట్ జస్టిస్ అంటూ ఉంటాం కదా, అది అందడానికి ప్రజలకు ఏం చేయాలన్న దాని మీద ఎక్కువ నాకు దృక్పథం ఉంటుంది. కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. న్యాయం అందాలన్నీ చాలా మంది కోర్టును ఆశ్రయిస్తారు, కాకపోతే కొన్నిసార్లు ఎక్కడికినైతే దేనైతే వాళ్ళు ఆశ్రయిస్తున్నారో వాళ్ళే అక్కడ అన్యాయం అయిపోతున్నాను అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. సో అంత దూరం పోకుండా ఇమీడియట్ గా పరిష్కారం దొరికితే బాగుంటుంది. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, లేదంటే కనుక కొన్ని కొట్టుకున్న సందర్భాలు ఉంటాయి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ ఉంటాయి, ఇవి జనరల్ గా నాకు కొన్ని ఎదురైతా ఉంటాయి. అటువంటి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే వీలైనంత మట్టుకు వాళ్ళని కౌన్సిల్ చేసేసి మాట్లాడి ఒప్పించేసి కల్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎవరైనా కొట్టుకున్నారు చేసుకున్నారు అనుకోండి, నిజంగా మీరు అంటే మీ దగ్గరకు వచ్చిన ఒక కేసుని మీరు దాని కోర్టు వరకు తీసుకెళ్లకుండా వాళ్ళని కౌన్సిల్ చేసి పంపించేస్తారా సార్? ఇన్ఫాక్ట్ చేయొచ్చు, అట్లా తప్పేం లేదు. మీరు చేసిరా? చాలా కేసెస్ అట్లాగే అడ్వకేట్ ఇట్లా ఉంటారా సార్? నేను ఉంటా అట్లా, నాకు తెలియదు మరి అడ్వకేట్స్ అందరూ అట్లా ఉంటారంటే ఒక కేసు దొరికితే దాన్ని వెంటనే కోర్టు పరిధిలోకి తీసుకుపోయి మొత్తం నానా రచ్చ చేసి అడ్వకేట్లు ఉన్న ఈ సమాజంలో మీరు మీ దగ్గరకు వచ్చిన వన్ థింగ్, ఇప్పుడు సింహాద్రి ఇప్పుడు ప్రతి అడ్వకేట్ చేసేది ఫీజుల గురించి, డబ్బుల గురించే. ఫస్ట్ లెట్ us యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. కొందరు అవుట్ ఆఫ్ ప్యాషన్ చేస్తూ ఉంటారు, కొందరు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను బట్టేసి వాళ్ళు న్యాయం జరగాలి కదని ఆలోచిస్తూ ఉంటారు. కొందరు ఇదే అంటే నాకు కోర్టుకి వెళ్తే నాకు 1 లక్ష రూపాయలు ఫీజు వస్తుంది కావచ్చు, దాన్ని ఒక 6 నెలలు లేకపోతే సంవత్సరం లాగేదానికంటే నా ఆఫీస్ లో నేను ఒకవేళ కేసు నేను రిజాల్వ్ చేయగలిగితే నాకు 20,000 ఫీజు వస్తుంది కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్ ఈస్ బెటర్ కదా. అక్కడ 20 తీసుకొని ఇంకొక 10 కేసులు చేస్తే 2 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇన్ జనరల్ గా అడ్వకేట్ గా చెప్తున్నా. సో దాన్ని కోర్టు దాకా తీసుకెళ్లేసి 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళు విసుగు చెందిన తర్వాత మనము డే బై డే మనీ స్క్యూజ్ అంటే ఒక బ్లడ్ సక్ చేసినట్టుగా మనం బిహేవ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. మన పరిధిలో మనం చేయగలుగుతాం. అక్కడ జడ్జెస్ ఏం చేస్తారు, అడ్వకేట్స్ ఏదైతే చెప్తారో దాన్ని విని అది లా అప్లై చేస్తారు, నిజంగానే అది న్యాయం అన్యాయం తీర్పిచ్చి పంపిస్తారు. ఇదే లా కదా మేము ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కూడా ఇదే లా ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు సమాజంలో ఏదైతే జరుగుతుందో అది చట్ట పరిధిలో ఉందా లేదా, అండ్ సేమ్ టైం సొసైటీకి మంచిదా కాదా అన్నది ప్రైమరీ ఫేస్ అంటే చూడగానే మనకు అర్థమైపోతుంది. కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్టుకి వెళ్తే నీ పరిణామాలు ఈ రకంగా ఉంటాయి. వన్స్ ద అప్పీల్ అంటే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకో అప్పీల్ ఉంటాయి, దానిపైన ఇంకో అప్పీల్ అట్లా 4 అప్పీల్ ఉంటాయి. దీనిలోపు నీ పుణ్యకాలం గడిచిపోతుంది. ఇట్ ఇస్ బెటర్ మీరు ఏదైనా ఉంటే కనుక సామరస్యంగా పరిష్కరించుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని సరి చేసుకుని వెళ్తే బెటర్ కదా అని చెప్పిన సందర్భాలు చాలా. అంటే సోషల్ అంటే సోషల్ జస్టిస్ లేకపోతే ఇమీడియట్ గా వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ రెస్పెక్ట్ ఆఫ్ ఫీజ్, ఎందుకంటే మన ప్రాప్తంలో ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో మనకు వస్తుంది, అది ఏది ఆగది. వీడిని స్క్యూజ్ చేసేసి లేకపోతే డైవర్ట్ చేస్తేనే మన డబ్బులు వస్తాయి అనుకోవడంలో ఎటువంటి ఇది లేదు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. పెద్ద నేనైతే వ్యక్తిగతంగా నమ్మను. గ్రేట్ సార్, అట్లా ఉండాలి. వాస్తవానికి అడ్వకేట్ల పాత్ర ఆ విధంగా ఉండాలి, బట్ అందరిలో లేకపోతే డిపెండ్స్ కదా, ఎవరి ఇండివిజువల్ మెంటాలిటీస్ బట్టి ఉంటది కదా. సరే సార్, అంటే ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. మనము ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం ఒకటి ఉన్నది. అంటే పొలిటీషియన్స్ అనే వాళ్ళు ఈ దేశంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఖచ్చితంగా. నిజంగా రాజకీయ నాయకులు చట్టాన్ని శాసిస్తున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ రాజకీయ నాయకుల పైన ఉన్నది. నిజంగా పొలిటీషియన్స్ ఆ విధంగా చట్టాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారా సార్? నేను ఒకటి చెప్తా, రాజకీయ నాయకుల యొక్క పవర్ ఏందని చెప్తా. దే ఆర్ ద పబ్లిక్, ప్రజలు ఎన్నుకోబడ్డ వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు అంటే అసెంబ్లీకి వస్తారు, ఎక్కడైతే చట్టాలు తయారవుతావు, పార్లమెంట్ పోతారు, ఎక్కడైతే చట్టాలు తయారవుతావు. వీళ్ళు అసెంబ్లీకి రావాలంటే ఫస్ట్ వీళ్ళకి ఓట్లు కావాలి. ఓట్లు కావాలంటే జనాలు వీళ్ళ చుట్టూ ఉండాలి. వీళ్ళు శాసిస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్నోడు ఎవడు కూడా
ఎమ్మెల్యేలు ఎంపీలు గారు ఆ. చాలా తక్కువ. ఆ. ప్రజల్లో ఉన్నవాడు ఎన్నుకోబడుతున్నాడు. ఆ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు, వీళ్ళ అజ్ఞానము ఏదైతే ఉన్న జ్ఞానులను శాసిస్తూ ఉన్నది. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అసలు వాళ్ళు ఎంతో అధ్యయనం చేసేసి ఎంతో చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత అదే మంత్రులకి, అదే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి ఈ రోజు వ్యవస్థలు ఉన్నది. వీళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రల్ సిస్టంలో కానీ లేదంటే కనుక ఎలక్టింగ్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆ సిస్టంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే మార్పు ఎవరు తేవాలి, మళ్ళీ అదే అసెంబ్లీ, అదే పార్లమెంట్ సభ్యులు తేవాలి. తీసుకొస్తారో తీసుకురారు. ఇది ఇంకా సిస్టమ్ అట్లా కన్స్ట్రక్ట్ అయి ఉన్నది బేస్ నుంచి. అంటే దీన్ని మార్చలేమా సార్? ఇక ఎట్లా మారుస్తుంది చెప్పండి? నీకు ఒక చేంజ్ రావాలంటే ఇదే స్టేట్ లో అసెంబ్లీలో బిల్లు పాస్ కావాలి, లేదంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలి. పాస్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? వీళ్ళే. మళ్ళా వీళ్ళు ఏమైనా పాస్ చేయాలి, నేను మినిమం ఒక ఎడ్యుకేషన్ ఉంటే తప్ప ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే గానీ లేకపోతే ఎంపీ గానీ కాంటెస్ట్ చేసే రైట్ ఉండద్దు అని చెప్పేసి ఒక బిల్ రావాలి. చేస్తారా? సగం మంది కంటే వాళ్ళ కొంపకు వాళ్ళే నిప్పంటించుకో. అదే కదా మరి ఎక్కడ మార్పు వస్తుంది? సో సిస్టమ్ లో మారాలంటే ఎప్పుడైతే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యింది, విధానాలు కన్స్ట్రక్ట్ అయి ఉన్నది, అండ్ చదువుకున్న వాళ్ళు పబ్లిక్ దగ్గరలో ఉండరు, యాక్సెస్ లో ఉండరు కాబట్టి, పబ్లిక్ ఏం కావాలో తెలియదు కాబట్టి, పబ్లిక్ ఇష్యూలు అడ్రస్ చేయలేరు కాబట్టి వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఎలెక్ట్ కాలేరు. ఎవరైతే పబ్లిక్ లో ఉంటాడో వాడికే పబ్లిక్ సమస్యలు తెలుస్తాయి కాబట్టి వాడు ఓట్లు వేయించుకుంటున్నాడు. ఓట్లు వేయించుకొని ఎలెక్ట్ అవుతున్నారు. ఎలెక్ట్ అయిన తర్వాత చట్టసభలలో కూర్చుంటున్నారు. వాళ్ళకంటే ఇటు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, లీగల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. పబ్లిక్ ఇదొక వాళ్ళ నీడ్స్, నెసెసిటీస్ మాత్రమే తెలుస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, నా మనిషికి ఇది కావాలి చేసి పెట్టంటాడు. ఆ లీగల్ బ్రాకెట్ ఎక్కడ కూస్తుంది, అది ఆయన కూడా చెయ్యాలి. చేయకపోతే ఏమైతుంది, ఇదో చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్ ఇవి అవుతాయి. ఇక అక్కడ లీగల్ గా స్పేస్ లేకుండా ఏదో ఒకటి ఇల్లీగల్ డివియేషన్ తీసుకోవాలి. ఇల్లీగల్ డివియేషన్ తీసుకున్న తర్వాత ఏమైతుంది, దే హావ్ టు అప్రోచ్ మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. యంత్రాంగం ఎక్కడైతే డిస్టర్బ్ అయి ఉన్నదో, డిస్టర్బ్ అయి ఉన్న తర్వాత దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటే అంటే అది ఇంకా మళ్ళీ ఇంకొక 10 జన్మలు ఎత్తాలి. అడోన్ ఈవెన్ అప్పటికి కూడా సరైతుంది కాదు. అటువంటి సిస్టమ్ కన్స్ట్రక్ట్ అయి ఉన్నది. దీన్ని డిస్ట్రక్ట్ చేయడము, లేకపోతే దీన్ని కొలాబ్ చేయడము, డిస్ట్రాయ్ చేయడము ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో కాబట్టి అన్ని కూడా అంటే ఈక్వల్ గా బ్యాలెన్స్ అవుతూ పోతా ఉంటాయి. న్యాయం, అన్యాయం అన్ని కూడా సొసైటీలో జరుగుతూనే ఉంటాయి. ఎవరు రెమెడీలు వాళ్ళు ఎలా అవైల్ చేయాలి. సమస్య ఉన్నోడు అవసరమైతే ఎమ్మెల్యే జరగబోతాడు, వాడు పోలీసు జరగబోతాడు, వాడు లాయర్ జరగబోతాడు, వాడు కోర్టు పోతాడు. వివిధ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎంచుకుంటారు. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటే ఐ డోంట్ నో. ఈ పవర్ పొలిటీషియన్స్ కు ఉన్నందుకే ఇంతవరకు పొలిటీషియన్స్ కి శిక్షలు పడట్లేదు, అంతేనా సార్? చాలా రేర్ గా సార్, అంటే ఒక రాజకీయ నాయకుడికి శిక్ష పడింది చూడడం అంటే చాలా రేర్ గా. నాకు కూడా అయితే ఐడియా కూడా లేదు, ఈ ఇప్పట్లో పడ్డట్టు కూడా నేను చూడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ రోజు ఒక పొలిటీషియన్ అంటే ఈ రోజు వాడు అధికారంలో ఉండకపోవచ్చు, రేపు మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు, రేపు అధికార పక్షంలో ఉండొచ్చు. శిక్ష విధించే యంత్రాంగం కానీ, పోలీసులు కేసు చేసే విధానంలో కానీ వాళ్ళకు కూడా ఒక భయం ఉంటది. ఎందుకంటే వీళ్ళు టచ్ చేయాలి, రేపు మళ్ళీ వీళ్ళు పవర్లోకి భయపడతాయి సార్ రాజకీయ నాయకులకు. ఒకటే అంటే ఇండియాలో ఉన్న ఒక విసులుబాటు కానీ, అట్ ది సేమ్ టైం ఒక గుడ్ థింగ్ ఏంటంటే న్యాయస్థానాల మీద అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా 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 మైల్డ్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. నిజంగానే సార్? 100%. యా, ఎందుకంటే మీరంటే వ్యవస్థలో ఉన్నదానికి మీరు చాలా విరుద్ధంగా చెప్తున్నారు సార్. పొలిటీషియన్స్ యొక్క డొమైన్ జ్యుడిషియల్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ పొలిటీషియన్ కెనాట్ ట్రాన్స్ఫర్ ఏ జడ్జ్. అర్థమవుతుందా? ఒక పొలిటీషియన్ ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయలేరు. జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ స్థాయి హైకోర్టు జడ్జెస్ కానీ వాళ్ళకే పవర్స్ ఉంటాయి. అండ్ హైకోర్టు జడ్జిని ఏ పొలిటీషియన్ ట్రాన్స్ఫర్ చేయాలి, మళ్ళీ సుప్రీంకోర్టే. అండ్ ఈ పొలిటీషియన్ ఏ జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఈవెన్ సీఎం పోయినా కూడా అది చిన్న మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అయినప్పుడు కూడా దండం పెట్టి చేతులు కట్టుకుని నిలబడాల్సిందే జడ్జిమెంట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ జడ్జ్. మరి జడ్జిలకు అంత పవర్ ఉంది, బట్ ఎందుకు ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు చూసాం, అది అట్లే మిగిలిపోయింది. రేవంత్ రెడ్డి ఓటుకునేట్టు కేసు చూసాం, అది అట్లే మిగిలిపోయింది. కేసీఆర్ కాళేశ్వరం పైన ఎన్నో ఆరోపణలు వచ్చాయి, అది అట్లే మిగిలిపోయింది. మొన్న చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జైలుకు పోయాడు, బయటకు వచ్చాడు, అది అట్లే మిగిలిపోయింది. ఇట్లా చూసుకుంటే కొన్ని వందల కేసులు ఉన్నాయి సార్ రాజకీయ నాయకుల పైన. సామాన్యులకేమో శిక్షలు పడుతూనే ఉన్నాయి, జైలుకు పోతున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు, బయటకు వస్తున్నారు. బట్ పొలిటీషియన్స్ మీద మాత్రం అవి అట్లే మిగిలిపోయాయి. చట్టాలని
అంటే ఉన్న చట్టాలు ఇదివరకు నేను చెప్పాను కదా, చట్టాలు ఉన్న విసులుబాట్లు కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, వినియోగించడానికి దానికి ప్రాపర్ నాలెడ్జ్ ఉండే లాయర్స్ కావాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండే యంత్రాంగం కావాలి. మీరు అంటున్నట్టుగా పొలిటీషియన్ కానీ, ధనం ఉన్న వాడికి కానీ, రిచ్ పర్సన్స్ కానీ శిక్ష పడదు. ఎందుకంటే అడ్వకేట్స్ ఎవరి యొక్క అంటే చట్టాలు ఉన్న విసులుబాటుని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసే నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్ ని వీళ్ళు హైర్ చేసుకోగలుగుతారు, వీళ్ళు తీసుకోగలుగుతారు, వీళ్ళు పెట్టుకోగలుగుతారు. కానీ మీరు అంటున్నట్టు కామన్ మ్యాన్ అంత ఎబిలిటీ ఉన్న లాయర్ని పెట్టుకోలేడు. మళ్ళీ ఏదో అంటే చిన్న స్థాయి లాయర్ని పెట్టుకోవాలి, ఎందుకంటే ఫీజులు కట్టుకోలేరు కదా. అడ్వకేట్స్ కావాల్సింది మోస్ట్ ఆఫ్ ద టైం ఫీజులే కదా. ఎక్కువ ఫీజు ఎవరు ఇస్తే వాళ్ళకి పని చేస్తారు. నాకు ఒక బిగ్ పొలిటీషియన్ వచ్చేసి ఒక 50 లక్షలు ఫీజు ఇస్తానంటే డెఫినెట్ గా ఆ కేసు చూస్తాను. కానీ ఎవరన్నా వచ్చేసి 50,000 ఫీజు ఇస్తానని చెప్పి ఒక పూర్ ఫెయిల్ వస్తుంది, ఆయనకి నా టైం వెచ్చించాను కదా. ఓకే, అటువంటప్పుడు నా ఒక్క ఎబిలిటీ ఉన్నా లేకపోయినా ఇంకో 10 మంది నా ఫ్రెండ్స్కి అడ్వకేట్లు ఫోన్ చేసేసి ఈ కేసు నుంచి మనం ఎట్లా బయటికి తీయాలి, ఆ నెట్వర్క్ నాకు ఉంటుంది, ఆ విసులుబాటు నాకు ఉంటుంది, అంత ఫీజ్ స్ట్రక్చర్ నాకు వస్తుంది. అటువంటప్పుడు నేను ఈయనకి పని చేస్తాను, ఆయనకి పని చేస్తున్నాను. ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి పని చేస్తాను. మీరు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, డబ్బున్న వాడికి లేదంటే కనుక రాజకీయ పలుకుబడి ఉన్న వాడికి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఎమినెంట్ అడ్వకేట్స్ పెట్టుకుంటారు, లేనివాడు ఎమినెంట్ అడ్వకేట్ పెట్టుకోలేడు. సో కాబట్టి అటువంటి సమయంలో ఖచ్చితంగా మీరన్న స్టేట్మెంట్ ని సమాజంలో అందరు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. ఓన్లీ అడ్వకేట్ల ద్వారా మాత్రమే వీళ్ళు ఆ వెసులుబాటును పొంది తప్పించుకోగలుగుతున్నారు, లేకపోతే డైరెక్ట్ డబ్బులతోటి జడ్జిలను కొనే ఆ పరిస్థితి ఉంటుందా? అటువంటిది నేను చూడలేదు, నాకు తెలియదు. దాని మీద అంటే జ్యుడిషియల్ యంత్రాంగం మీద మనం ఇటువంటి ప్రశ్న అడగడం కూడా తప్పే, కామెంట్ చేయడం కూడా తప్పే. ఓకే, బట్ అంటే ప్రధానంగా ఉన్న ఆరోపణ ఇది, అది తప్పది, రాంగ్ మిషన్. ఎందుకంటే ఒకటే సింహాద్రి నేను చెప్తానంటే, సమాజంలో ఒక వ్యక్తి అన్ని కోల్పోయిన తర్వాత ఏ ఆప్షన్ లేనప్పుడు, అన్ని ద్వారాలు మూతబడిన తర్వాత లాస్ట్ కి చివరికి ఎంచుకునేది న్యాయస్థానాన్ని, కోర్టుని. రైట్, అక్కడ కూడా సిస్టమ్ పొల్యూట్ అయిందని చెప్పేసి నిజంగానే వాళ్ళు అనుకున్నారు అనుకోండి, ఇంకా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది, ఇంకా వ్యవస్థలో ఎటువంటి విలువలు ఉన్నాయి. అంతే సార్. సో కాబట్టి నిజంగా అటువంటి జరిగినా కూడా ఎవరు బయటికి మాట్లాడరు. కాబట్టే జ్యుడిషియరీస్కి ఒక ఇది ఉంటుంది, ఏది కూడా మనము వాడుకోవాలంటే బియాండ్ లా మాట్లాడొద్దు అండ్ విచక్షణ కోల్పోయి న్యాయస్థానాల గురించి మాట్లాడద్దు, ఎక్కడ పడితే అక్కడ కోర్టుల గురించి మాట్లాడద్దు, నచ్చినట్టుగా లేకపోతే నచ్చినట్టుగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు అటువంటి కూడా పబ్లిక్ లో మనం రేస్ చేయొద్దు. సో ఎందుకంటే పబ్లిక్ సెన్సిటివ్ మ్యాటర్, ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని కోల్పోయిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, అక్కడ కూడా న్యాయం జరగదు, అక్కడ కూడా కరప్ట్ అయి ఉంది, పొల్యూట్ అయి ఉన్నది అనేసి నిజంగా పబ్లిక్ మైండ్స్ లో ఉంటే ఇంకా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. ఓకే సార్, అంటే ఇవాళ నేను పేపర్ చదువుతూ ఇవాళ ఒక న్యూస్ చూశాను, దానిపైన నా మైండ్లో ఒక చిన్న ప్రశ్న మెదిలింది, మీరు దానికి ఆన్సర్ చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎన్ని కుట్రలు పన్నినా పథకాలు ఆగవు అని చెప్పేసి ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. అంటే చాలా మంది ఇక బట్టి విక్రమార్క గారు ఫాలోవర్స్ కావచ్చు, ఇంకెవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో ఏం రైజ్ అవుతుంది అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలను ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పే విధంగానే ఈ వార్త కావచ్చు, వారు చేసిన కామెంట్స్ కావచ్చు ఉన్నాయి. నిజంగా అంటే ఏ ప్రతిపక్షమైనా సరే భారతదేశంలో, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ఆపాలనే విధంగా ఆ పథకాలు ప్రజలకు చేరకుండా కుట్రలు పన్నుతాయా సార్? జనరల్గా పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా సెల్ఫిష్ గానే ఉంటారని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక్కసారి పబ్లిక్ లోకి ఒక ప్రభుత్వం ఒక స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళకి ఆ స్కీమ్ సక్సెస్ఫుల్ గా అందితే ఏమైతే అంటే ఒక పొలిటికల్ పార్టీ మీద ఒక పాజిటివ్ మైలేజ్ క్యారీ అవుతుంది. ఆ పొలిటికల్ పార్టీ మీద పాజిటివ్ మైలేజ్ క్యారీ కావద్దంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని స్టాప్ చేయాలి, దాన్ని ఆపాలి, దాన్ని నిర్మూలించాలి అన్న విధంగా మేబీ వాళ్ళ యొక్క వ్యూహాన్ని వాళ్ళు రచిస్తూ ఉంటారు. పబ్లిక్ ఎంత క్యూక్ గా ఎంత అక్యురేట్ గా పాలసీస్ కానీ లేకపోతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయితే ఆబ్వియస్లీ ఒక ప్రభుత్వానికి మైలేజ్ క్యారీ అవుతుంది. సేమ్ టైం ఏమైతుంది, వీళ్ళ యొక్క ప్రతిపక్ష నాయకులకు ఏమైతుంది, వాళ్ళ మీద ఒకసారి పాజిటివిటీ గెయిన్ అయిందంటే వీళ్ళ మీద ఒక నెగిటివిటీ వస్తే, లేదంటే కనుక వీళ్ళు ఒక పాజిటివిటీ గెయిన్ చేయడానికి స్కోప్ ఉండదు. సో ఇక్కడ మీరు అంటున్నట్టుగా బట్టి గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎన్ని కుట్రలు పడినా కూడా మా స్కీమ్స్ ఆగాయి. కుట్రలు పన్నడానికి ప్రతిపక్షం ఖచ్చితంగా ఉంటది, స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి అధికార పక్షం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకి ఇంపార్టెంట్, రేపు రాబోయే రోజులలో వీళ్ళ ప్రభుత్వంలోకి రావాలన్న ఆలోచనలో వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళు గ్రాప్ చేయాలి. అంటే ఓటు తెచ్చుకునే ప్రాసెస్ కంటే కూడా వచ్చే ఓటును కొలాప్స్ చేసినా కూడా ఆ ఓటు మాకు పడుతుంది కదని చెప్పి ప్రతిపక్షాలు ఆలోచించుతాయి. సో అటువంటి ప్రాసెస్ లా ఏది అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడితే ఎవరి కార్డ్ వాళ్ళు ప్లే చేస్తారు. కాబట్టి
డిపెండ్స్ ఇంకా పబ్లిక్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో, పబ్లిక్ ఏ రకంగా రీచ్ అయితే ఏంటిది అనేది దట్ విల్ అంటే టైం విల్ డిసైడ్ సింహాద్రి. ఓకే సార్. అంటే ఉదాహరణకు చూసుకుంటే నాకు ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ కేసు చూసుకుందాం. దేశమంతా కూడా ఒక రకమైన హడావిడి రచ్చ జరిగిపోయింది. మొత్తం నేషనల్ మీడియా కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఒక 1 వీక్ అంతా ఈ న్యూస్నే కవర్ చేసింది. అంత హడావిడి జరిగిన వార్త ఇప్పుడు కనీసం చిన్న ఊసు కూడా వినిపించట్లేదు. దీని వెనకాల ఏం జరిగిందంటారు? సింపుల్గా ఒక విషయం చెప్తా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఒక దెబ్బ తగిలింది, రక్తం గారింది, నొప్పి ఎన్ని రోజులు ఉంటుంది? దెబ్బ తగిలంటే ఒక 1 వారం రోజులు, 4 రోజులు. ఇంకా అది ఎప్పటికి ఉండాలనుకుంటామా? అఫ్కోర్స్ ఉండదు. తర్వాత ఇంకో చోట ఇంకో దెబ్బ తగిలింది, అప్పుడేమైతుంది? ఎన్ని రోజులు ఉంటుంది అది? మళ్ళీ అది కొన్ని రోజులు. అంతే కదా. మీడియాకి ఎప్పుడు ఏం కావాలి? వార్త కావాలి. ఎన్ని రోజులు కావాలి? అది నొప్పి ఎన్ని రోజులు అయితే ఉంటుందో మన ఒంటి మీద గాయము, అది తగ్గేంత వరకు మీడియాకు వార్త కావాలి. అది ప్రొజెక్షన్ ఇస్తారు. కొత్త నొప్పి ఏదైతే వచ్చిందో, కొత్త న్యూస్ ఏదైతే వచ్చిందో మళ్ళీ అటు డైవర్ట్ అవుతుంది. అంతే కదా ఎక్కడైనా కూడా. సో కాబట్టి అల్లు అర్జున్ మీడియానే ప్రొజెక్ట్ చేయట్లేదు తప్ప కేసు మాత్రం అదే విధంగా రన్ అవుతుంది అంటారా? కేసు ఆబ్వియస్లీ రన్ అవుతుంది. వన్స్ ఒకసారి ఇష్యూ కాంట్రవర్సీ అండ్ సెన్సేషన్ అయిందంటే దాంట్లో ఏం జరిగింది, ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, లేకపోతే వన్స్ తెలిసిన పబ్లిక్ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ దాన్ని మర్చిపోతారు, పక్క పెట్టేస్తారు. అల్లు అర్జున్ కేసులో ఏం జరిగింది అనేది పబ్లిక్ ఈ రోజు మొత్తం తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ప్రజలు మీ మీడియా ఛానల్ అన్ని కూడా తెలియజేస్తున్నారు కదా. ఇంకా కూడా తెలియజేయడానికి ఇంకా కొత్తగా ఏముంటది? అది ఏముండదు, ఇంకా అయిపోతుంది. ఏదైనా కూడా డైల్యూట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త దానిని వాళ్ళు మళ్ళీ కొత్త న్యూస్ గురించి ఎత్తుకుంటూనే ఉంటారు. సో కాబట్టి ఎనీవేర్ ఇట్ ఈస్ ద సేమ్. ఇట్స్ నాట్ దట్ అల్లు అర్జున్ కేసు ఇవాళ డైల్యూట్ అయింది లేకపోతే ఇంకోటి అని కాదు. మళ్ళీ కొత్త కేసు ఇంకెవరిదైనా వచ్చింది అనుకోండి, అటు దిక్కు మీడియా డైవర్ట్ అయితే పబ్లిక్ మైండ్స్ అటు జరుగుతాయి. మీరు ఇచ్చే ప్రొజెక్షన్సే కదా పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఓకే సార్. సార్ ఫైనల్ గా ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? అంటే ఈ వ్యవస్థ గురించి, ఈ చట్టాల గురించి, న్యాయస్థానాల గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ గా ఏం చెప్పాలనుకుంటే, అడ్వకేట్ గా చెప్పకూడదు నేనే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేయకండి. కోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ రావద్దు. అండ్ పోలీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితులు మనకు రావద్దు. మనం ఇన్ జనరల్ గా అనుకుంటాం పోలీసులను, లేకపోతే న్యాయస్థానంలో, లేకపోతే హాస్పిటల్కు వెళ్ళే పరిస్థితి రావద్దు అనుకుంటా, కానీ ఖచ్చితంగా అది తప్పది. సో కాబట్టి ఆ సిచ్యువేషన్స్ తీసుకురాకండి. ఒకవేళ నిజంగానే ఎక్కడైనా అన్యాయం జరిగింది అన్నప్పుడు దాన్ని మన పరిధిలో మనం రిజాల్వ్ చేసుకోగలుగుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 గోడల మధ్యలో రిజాల్వ్ చేసుకోగలుగుతాం. ఈవెన్ సింగిల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూసే కావచ్చు, అన్నదమ్ముల మధ్య తగాదాలే కావచ్చు, లేకపోతే కుటుంబ కలహాలే కావచ్చు, లేకపోతే ఇన్ జనరల్ గా రోడ్డు మీద పోతే ఎవడన్నా మనల్ని అరిచినాడు, ఆ క్షణం మనం నోరు మూసుకొని ఊరుకుంటే సరిపోతుంది. వాడి మీద తిరిగి అరిచినప్పుడు వాడేం చేస్తాడు? వాడు మన దగ్గరకు వచ్చేసి కొట్టుకోవడం, తిట్టుకోవడం, గలాట చేయడము, ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. ఇంకొకరిని సొమ్మును ఆశించో, లేకపోతే ఇంకొకరిని ప్రాపర్టీని ఆశించి ఇటువంటి చేయడం వల్ల ఖచ్చితంగా మన పరిధి మనం దాటిన తర్వాత మళ్ళీ మీరు అన్నట్టుగా లీగల్ ఆస్పెక్ట్స్, పోలీస్ ఆస్పెక్ట్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు అనుకునేది, ఎప్పుడు భావించేది ఏంటంటే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వంలో మార్పు రావాలి. అండ్ విధానాల్లో ఏవైతే అంటే ఇప్పుడు సొసైటీ ఏ రకంగా అయితే వెళ్తుందో అటువంటి సొసైటీని మనము కనెక్ట్ కాకుండా ఉండాలి. అంటే వాళ్ళతో పని తీసుకునే విధంగా, లేకపోతే ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఏదో అద్భుతం జరిగిపోతుంది, నాకేమైతే నేను ఫోన్ కొడితే 10 మంది వస్తారు, ఆ ఒక అరగెన్స్, ఆ ఒక ఈగోస్ అన్ని పక్కన పెట్టి నిన్ను సెల్ఫ్ ప్రొటెక్టివ్ గా మనం ఉండగలిగితే చాలు. అండ్ మనకి ఏదైనా సమస్య వస్తే మనమే రిజాల్వ్ చేసుకోగలిగితే చాలు. ఇంకొకరిని ఆశ్రయించి మన సమస్యకు ఇంకోటి పరిష్కారం అంటే కడుపు నొప్పి మనకొస్తే పక్కనకు మందు పెట్టి ఆలోచన తీయద్దు అన్నట్టు. ప్రాబ్లం మనకొస్తే మనమే రిజాల్వ్ చేసుకోవాలి, అది మనమే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు ఏమైందంటే మీరు అన్నట్టుగా ఈ యొక్క యంత్రాంగాన్ని మనం టచ్ చేసే అవసరం మనకు ఉన్నది కదా సింహాద్రి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం చేయొద్దు, తప్పు జరగదు. అసలు కోర్టుకు వెళ్తే సాల్వ్ అవుతుంది అనే విషయం పక్కన పెట్టి అసలు కోర్టుకు వెళ్ళని పరిస్థితి తెచ్చుకోవాలి. అంతే కదా. మరి ఇప్పుడు నేరమే చేయకపోతే కోర్టుకు వెళ్ళే పని ఉండేది. అన్యాయం ఎక్కడైతే జరిగిందో అక్కడే మనం సమర్థించుకోగలం, మనం సరి చేసుకోగలిగితే ఇంకొకరి న్యాయం కోసం ప్రాధాయపడి మనకు ఉండదు. మీరు అంటున్నట్టుగా ఒకసారి కోర్టుకు వెళ్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాగేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. మరి నీకు అంత నీ నాలెడ్జ్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాగుతుంది అనే నాలెడ్జ్ ఉన్నప్పుడు మరి నువ్వు తప్పు చేయడం ఎందుకు, కోర్టును ఆశ్రయించడం మోసపోవడం ఎందుకు? ఇప్పుడు నమ్మిన చోటే మోసం ఉంటది. నువ్వు నమ్మాల్సిన అవసరం ఏముంది? నీ జాగ్రత్తలు నువ్వు ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కేసు పట్టుకొని మన కాడికి వస్తాడు, సార్ నేను నమ్మి 10 లక్షలు ఇచ్చిన సార్, నా దోస్తే అనుకొని నేను ఇచ్చిన, నా కులపోవడానికి ఇచ్చిన, మతమోడానికి ఇచ్చిన, నా అన్నోనికి ఇచ్చిన, తమ్ముడానికి ఇచ్చిన, నన్ను మోసం చేసింది సార్. నమ్మకం ఉన్న చోటనే కదా మోసం ఉండేది. నువ్వు మోసపోతావు ఎప్పుడైతే నమ్మిన ఉన్నది దాన్ని 2 పట్టాలు లాంటివి. నమ్మకం, మోసం అనేది 2 పట్టాలు లాంటిది. ఖచ్చితంగా ఒకే విధంగా ప్రయాణిస్తూనే ఉంటది. ఏదో ఒక రోజు అది జరిగిందంటే ఇది జరుగుతూనే ఉంటది. సో కాబట్టి బెటర్ అంటే మన ఎంత లిమిట్స్ లో ఉంటే అంత లిమిట్స్ లో ఉంటే సరిపోతుంది.
సో ఫైనల్ మోసపోయిన తర్వాత మళ్ళీ న్యాయం కోసం ఎత్తుకాలంటే మనం కాదు, ఇంకా మన న్యాయస్థానాలు, అక్కడ ఇంకో పెద్ద మోసం జరుగుతుంది, వీడికి అర్థం కాదు, కోలుకునే లోపు జీవితం పోతుంది. నేను యాక్చువల్లీ ఫస్ట్లోనే క్వశ్చన్ రైజ్ చేశాను, నాకు ఇంకా ఆన్సర్ లభించలేదు సార్. మీ లైఫ్లో మీరు టేకప్ చేసిన బెస్ట్ కేసు అంటే మీరు మర్చిపోలేనిది ఒక అడ్వకేట్గా? కేసెస్ అంటే చాలా చేస్తున్నాను మాదిరి. మర్చిపోలేని కేసు అంటే మర్చిపోలేని కేసు అని కాదు, అంటే సందర్భం వచ్చింది మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక నేను ఇన్సిడెంట్ నాకు మంచి పేరు తెచ్చిన కేసు అండ్ ఒక అడ్వకేట్గా నా లైఫ్లో నా జన్మకి ఇది చాలు అనుకున్న కేసు ఒకటి. మీకు అందరికీ తెలుసుంటే డిఏవి స్కూల్ ఒక పాప మీద రేప్ అటెంప్ట్ జరిగింది. అంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ యొక్క డ్రైవర్ రేప్ అటెంప్ట్ చేసి 4 years గర్ల్. ఆమె మీద ఎప్పుడైతే జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ నా దృష్టికి తీసుకొచ్చినారు. దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇట్లా నా పాప మీద ఎవరో ఇట్లా అగాత్యం చేసినారు, ప్రిన్సిపల్ డ్రైవర్ అట అని చెప్పి. నిజంగా అది ఏంటంటే నేను దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కేసు ఒక అడ్వకేట్గా చూడలే. నిజంగా ఆ పేరెంట్స్ నిస్సాయ స్థితిలో ఉండరు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అంటే జస్ట్ ఒక సింపుల్ ఫ్యామిలీ వాళ్ళది. సో ఆ పాప నిజంగానే వీళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నాడు ఒకసారి ఆ పాపను పిలిచి అడిగినప్పుడు ఆమె మీద జరిగిన అగత్యం ఏదైతే ఉందో క్లియర్ కట్ గా నరేట్ చేసింది అమ్మాయి. ఆ పాప చిన్న 4 years గర్ల్. అంటే అమ్మ మీద అయితే సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే ప్రభావం జరిగిందో ఆ అమ్మాయి క్లియర్ కట్ గా నరేట్ చేసి ఇట్లా చేసేవాడు ఇట్లా చేసాడు. అంటే 4 ఏళ్ల పాపకి ఇదంతా తెలియదు కదా, ఏం జరిగితే వాళ్ళు అమాయకంగా అదే చెప్పేస్తారు, ఏం జరిగిందో అది చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఫస్ట్ నాకు నమ్మకం ఏర్పడ్డది. సో నేను తర్వాత అనుకున్నాను ఖచ్చితంగా వాడి మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక డౌట్ కూడా వచ్చింది, ఈ స్కూల్లో జరిగింది కదా, స్కూల్లో మనం ఒకసారి మాట్లాడితే వాళ్ళని పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, ఈ ఇష్యూ కేసు డైల్యూట్ అవుతుంది అనుకొని అది కూడా నాకు రాత్రి నేను అది ఆలోచించిన. తెల్లారి సరే ఆపరేషన్ మొదలు పెడదాం అనుకొని స్కూల్ మేనేజ్మెంట్ పిలిపించిన ఏదో హోటల్ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా డైవర్ట్ చేస్తున్నారంటే ఈ పేరెంట్స్ మైండ్ ను డైవర్ట్ చేసి ఎంతో కొంత ఇచ్చి క్లోజ్ చేద్దాం, డబ్బులతో మేనేజ్ చేద్దాం అనుకున్నారు. ఒకవేళ వీళ్ళకి కనుక డబ్బులు కమ్ముడు పోయి ఉంటే న్యాయం అన్నది ఏదో ఒక చోట అన్యాయం జరుగుతుంది, న్యాయం అన్న ఆగిపోతుంది. సేమ్ టైం వీడు ఒక్క పాప మీద చేసిండు అంటే ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా చేసిండు ఉంటాడు అన్న ఒక ఆలోచన నాకు నిజంగా మైండ్కి తట్టిన తర్వాత వాళ్ళను గమనిస్తా ఉన్నాను. ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవుతారని ఒక భయం అయితే నాలో ఉండే. అవసరమైతే వాళ్ళు నన్ను కొనిద్దామని చూస్తున్నారు, లేదంటే కనుక వాళ్ళని కొనిద్దామని చూస్తున్నారు. అంటే ఆ మూమెంట్ లో వాళ్ళ మైండ్ సెట్ లో ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఇది ఏదో ఒక చోట ఎరాడికేట్ కావాలి, స్టాప్ కావాలి. అంటే ఈ పాప మీద జరిగింది దేశవ్యాప్తంగా ఇంకెంత మంది మీద జరుగుతుందో, ఎన్ని స్కూల్స్ లో జరుగుతుందో ఇది పూర్తిగా నిర్మూలించాలి. అంటే డిఏవి స్కూల్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ స్కూల్, ఒక 1200 బ్రాంచెస్ అక్రాస్ ద కంట్రీ ఉన్నాయి. వాడు ఏదని చేయగలుగుతాడు, ఎక్కడ ఏం జరిగినా కూడా సర్ప్రైజ్ చేయగలుగుతాడు. ఒక స్కూల్లో హైదరాబాద్ బంజారా హిల్స్ సెంటర్ లో ఉన్న స్కూల్లోనే ఇది జరుగుతుంటే వేరే వివిధ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూళ్లలో ఆడపిల్లలు చిన్నపిల్లల పరిస్థితులు ఏంటిది, ఎంత మెంటల్ ట్రామా గురవుతారు అనేది నాకు మైండ్ లో అది ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉన్నది. ఈ పాప మాట్లాడినప్పుడు ఈ పాప వీడియోస్ అన్ని కూడా నేను తీసుకున్నాను. సో దట్ రేపు ఏదైనా అయినా కూడా ఎవరు నన్ను బ్లేమ్ చేయాలి, నాకు ఎవిడెన్స్ కింద ఉంటుంది. నేను ఏదో రోజు ఖచ్చితంగా తిరగబడాలనే ఆలోచన బై డిఫాల్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నా మైండ్ లో తిరుగుతూ ఉండే. చలో దీన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి ఆ తెల్లారి ఎప్పుడైతే ఇదే ట్రాన్సాక్షన్ జరుగుతుందో నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఒకసారి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మాట్లాడదాం అనుకున్న సమయంలో ఏమైందంటే సింహాద్రి ఈ పాప అక్కడికి వెళ్ళగానే చెప్తా ఉన్నది అమ్మ వీడే అని చెప్పేసి. అనగానే వీళ్ళ పేరెంట్స్ ఏమైతుంది ఇంకా ఉద్రేకము ఆల్రెడీ ఉన్నది, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళు మర్చిపోయి కొట్టడం మొదలు పెట్టినారు. వాళ్ళని కొట్టడం ఎప్పుడైతే తల్లిదండ్రులకు బాధ ఉంటది కదా, ఇంత నా పాప పట్ల మిస్బిహేవ్ చేసిన ఎప్పుడైతే కొట్టడం మొదలు పెట్టినో నాకు అనిపించింది ఇది ఒక వైలెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పి నేను అనుకోకుండా నా పక్కన నా ఫోన్ లో మొబైల్ ఉండే దాన్ని వీడియో షూట్ చేసినాను. నా డ్రైవర్ కూడా ఉండే, నాకు ఇంకా నేను అక్కడ పోయి ఆపాలన్న మూడ్ లో నేను ఉండి వాడికి ఏమైనా ఇచ్చినారు, వాడు కూడా మొత్తం వీడియో షూట్ చేసిండు. వీడియో షూట్ చేయగానే అందులో ఏమైంది, వీళ్ళు బాగా కొట్టినారు, రక్తాలు గారుతున్నాయి, ప్రిన్సిపాల్ వచ్చినాయి, ప్రిన్సిపాల్ కొట్టినారు. నిజంగా వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో వీడు నేను ఏం చెయ్యలేదని చెప్తలేడు, ఈ పాప చెప్పింది అమ్మ వీడే చేసినాడు అని చెప్పి. అక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇంకా దీన్ని ఇంకా మళ్ళీ ప్రొలాంగ్ చేసేది ఏంది, ఇది పబ్లిక్ తెలియాలని చెప్పేసి నాకున్న లింక్స్ లో గాంధీ భవన్ లో ఉన్న ప్రెస్ వాళ్ళకి అందరికీ ఆ వీడియో షేర్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే అది అక్రాస్ స్టేట్ మొత్తం వైరల్ అయిపోయింది. నేషనల్ మీడియా కవర్ అయింది, సోషల్ మీడియా మీకు లాంటి వాళ్ళు, సుమన్ టీవీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఐ డ్రీమ్స్ వీళ్ళంతా కూడా మీడియా అంతా కవర్ చేసినారు. ఆ 2-3 days మాత్రము నిజంగా చెప్తున్నా సింహాద్రి అంటే
అడ్వకేట్ గా నా రోల్ నేను ప్లే చేయలేదు, కానీ నాకున్న మినిమం అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చింది అడ్వకేట్ దగ్గరకు వస్తున్నట్టుగానే వచ్చినారు. నాకున్న ఆ టైంకి నాకున్న మినిమం అవేర్నెస్ నాలెడ్జ్ లో ఇది పూర్తి ఎరాడికేట్ కావాలంటే ఇది ఖచ్చితంగా సమాజంలోకి వెళ్ళాలి, పబ్లిక్ తెలవాలనే ఆ ఆలోచన నాకు రావడము, వెంటనే అది మీడియా వాళ్ళకి ఛానల్స్ వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు పూర్తిగా టెలికాస్ట్ చేసేసి దీని మీద ఏం జరిగింది మొత్తం ఆ రోజు నిజం చెప్తున్నా కదా, స్టేట్ మొత్తం కదిలిపోయింది, పోలీస్ మొత్తం కదిలిపోయింది. దాని కేసును దృష్టి పెట్టి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినారు, స్కూల్స్ మీద ఇటువంటి జరుగుతాయి ఏంటని చెప్పి. ప్రతి స్కూల్స్ లో అప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ ను దృష్టి పెట్టుకుని ప్రతి స్కూల్స్ లో కెమెరాస్ ఇన్స్టాల్ చేసినారు. రేపు అంటే పేరెంట్స్ అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఏ పిల్లలన్నా స్టూడెంట్స్ జాయిన్ చేయాలంటే ప్రతి చోట కెమెరాస్ ఉన్నాయా లేదా అని చూసుకొని వెరిఫై చేసుకొని జాయిన్ చేసే ఆలోచన పబ్లిక్ లోకి వచ్చింది. సెవరల్ మీడియా ఛానల్స్ కానీ లేదంటే కనుక పబ్లిక్ కానీ పెడుతున్న కామెంట్స్ కొన్ని ఉదయ్ దేవుడు అడ్వకేట్ దేవుడు అన్న ఆ లెవెల్ కామెంట్స్ రావడము. ఆ రోజు మీరు జనాల్లోకి ఇది బయటికి తీసుకురావడం వల్ల ఇంత మార్పు. అంటే నేను ఆ రోజు అడ్వకేట్ గా నా రోల్ చాలా మినిమం, అంటే కోర్టుకు తీసుకెళ్లలేదు కానీ జనాల్లోకి తీసుకెళ్ళాను. జనాల్లోకి తీసుకెళ్లిన తర్వాత నేషనల్ వైడ్ ఒక పెద్ద అవేర్నెస్ వచ్చేసింది. ఈ రోజు ఏ స్టూడెంట్ ఒక పిల్లల్ని పంపించాలి, బయటకు పంపించాలన్నా పేరెంట్స్ వాళ్ళని మానిటర్ చేస్తున్నారు. ఆ రోజు మొత్తం ఉన్న స్టాఫ్ మొత్తం మార్చేసిండ్రు, ప్రతి చోట కెమెరాస్ ఇన్స్టాల్ అయినాయి. అక్కడే కాదు, ఈవెన్ అప్పుడు డిఓ కదిలిండ్రు, ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఉండే, ఆవిడ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఈవెన్ అప్పుడు కేటీఆర్ గారు కూడా దాని మీద స్పందించడం, చిరంజీవి కూడా దాని మీద స్పందించడము. ఇట్స్ లైక్ అంటే నేను ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయము యంత్రాంగాన్ని పూర్తిగా కుదిపేసింది. అంటే భగవంతుడు ఆ టైంకి నన్ను నడిపించిందని నేను భావిస్తాను, కానీ నా గొప్పతనాన్ని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను అనుకున్న దానికంటే నా స్థాయికి మించి అది కేసు డ్రైవ్ అయిపోయింది, పబ్లిక్ లో డ్రైవ్ అయిపోయింది. అప్పుడు అనుకున్నాను జస్ట్ ఈ జన్మకి ఇది చాలా అనుకున్నాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కేసు నేను చెప్పగలుగుతాను. దానివల్ల సమాజంలో చాలా మార్పులు జరిగినాయి. ఇంకోసారి ఇటువంటి చిన్న ఇన్స్టిట్యూషన్స్ లో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఇటువంటి నేరాలు జరగకుండా నిర్మూలించే విధంగా ఏం చేయాలనేది ప్రభుత్వాలు కూడా చర్య తీసుకున్నాయి. నాకు కూడా నా లైఫ్ లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, నా తోటి అడ్వకేట్స్ కూడా ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళు చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. సరే అది అక్కడికి ఆగిపోలేదు, బట్ ఆ ఫ్లో ఇంకా కూడా నడుస్తా ఉంది. కాబట్టి దట్ ఇస్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ ఐ డెల్ట్ విత్, నాట్ ఇన్ జ్యుడిషియల్ ఆస్పెక్ట్స్ లో కాదు, ఒక న్యాయవాదిగా నా దగ్గరకు వచ్చిన కేసుని నేను టర్న్ చేసిన విధానాన్ని బట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దట్ కేస్. ఓకే సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.